వావ్ వావ్ వావ్, బ్రెడ్ తోనే ఇంత మంచి డెజర్టా? దీనికి ఏమంత మెజర్మెంట్స్ కూడా అవసరం లేదు, నేను చెప్పింది తినండి. ఫస్ట్ ఒక చిన్న గ్లాస్ లో పాలు పోసుకొని ఒక 2 స్పూన్స్ చక్కెర వేసుకోండి. మంచిగా చక్కెర కరిగే వారికి అయితే కలుపుకోండి. ఇక మొత్తం కలుపుకున్నాక ఇట్లా చక్కెర మొత్తం అవపడినప్పుడు ఫ్లేమ్ ఆన్ చేసుకోవాలి. స్పూన్ వాడితే మళ్ళీ నేనే దొమ్మలు కట్టి నేనైతే చేతితోనైతే బటర్ వేసుకున్నాను. మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఈ బటర్ని అయితే మంచిగా స్ప్రెడ్ అయితే చేయాలి. పర్లేదులే, సరాతం ముందులే. సరాతంతో మంచిగా అయితే మీరు మంచిగా స్ప్రెడ్ చేసుకొని ఒక 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి. ఆ బ్రెడ్ స్లైసెస్ ని దాని మీద వేసి నీట్ గా బటర్ అప్లై చేయాలి. 2 సైడ్స్ మరలేసి బటర్ అప్లై చేసి లైట్ గా అట్లా కొంచెం వేయించాలి. మరీ బ్రౌన్ కలర్ అయ్యే వరకు కాదు, లైట్ గా. ఇప్పుడైతే మళ్ళీ మీద కూడా కొంచెం బటర్ అయితే వేసుకుంటున్నా. ఇక బ్రెడ్ మంచిగా కొంచెం అట్లా వేగినాక దాని మీదనైతే మనం ఇప్పటిదాకా కలుపుకొని పెట్టుకున్న పాలైతే పోసుకోవాలి. ఒక గ్లాస్ మొత్తం అయితే పోసుకున్నా నేను. చూడండి, ఇలా మస్తు అనిపిస్తుంది పోస్తుంటే, మొత్తం ఇంకిపోవాలన్నట్టు. మీ పాలు పోస్తున్నారు కదా, పాలంతా బ్రెడ్లోనైతే ఇంకిపోవాలి. చూడండి, ఇప్పుడు ఇంత ఉన్నాయి కదా, చూడండి మెల్లమెల్లగా పోతాయి అనమాట. దీని అయితే మీరు అయితే మరలేసుకోవాలి. నాకైతే రాంగ్ పడ్డాయి, దీని అయితే సరి చేసుకుంటున్నా. ఇప్పుడైతే మనం మళ్ళీ ఇంకొన్ని పాలు అయితే పోసుకున్నాను నేను, నాకు అవి సరిపోలే అని. ఇక మొత్తం అయిపోయినాక మెల్లగా ఇరగకుండా మెల్లగా ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసుకోవాలి. వావ్ వావ్ వావ్, చూడండి ఎంత మంచిగా ఉన్నది అసలు. ఇదంతా మమ్మీకి వదిలిపెడదాం. ఇక నేనైతే అట్లా నా బ్రెడ్ ముక్క ఉంచుకొని అట్లా నోట్లో పెట్టుకుంటా. ఆహాహాహా అమృతం. కానీ బాగా గాలుతుంది. ఇక దాని మీద ఏమైనా ఉంటుందని యోగట్ ఉండే, యోగట్ అప్పుడు కొంచెం నేను పక్కన పెట్టినా, అదైతే వేసుకున్నా. వావ్ మస్తు ఉన్నది. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయాలి దీంట్లో. సబ్స్క్రైబ్.